హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారియర్స్ అందరికీ నమస్కారం. నేను ఎందుకు ఈ పదం యూస్ చేస్తూ ఉన్నా అంటే రాగా రైల్వే నోటిఫికేషన్, టెక్నికల్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికి ఇంటర్మీడియట్ ఎంపీసీ అయి ఉండాలి లేదా 10th+ ITI ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మరి రైల్వేలో బయాలజీ వెయిటేజ్ గురించి నేను గత వీడియోస్ నుంచి చెబుతూనే ఉన్నా. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ రైల్వే బయాలజీ సిలబస్లో భాగంగా మనకి జంతువుల వర్గీకరణం అని చెప్పేసి ఒక అంశం ఉందండి. జంతువుల వర్గీకరణం అని చెప్పి ఒక అంశం ఉంది. దాన్నే యానిమల్ క్లాసిఫికేషన్ అంటారు. మరి మీకు తెలుసు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకొని చదవాలి అని నేను చెప్పడం జరిగింది, అవునా? ఎన్సిఆర్టీ. మరి అందుకనే ఈ ఎన్సిఆర్టీ పుస్తకాలను ఆధారం చేసుకొని మీకు పాఠాలు చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో నీకు ఎక్కడ కూడా ఈ ఎన్సిఆర్టీ పుస్తకాలను ఆధారం చేసుకొని బయాలజీ చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇది మీ అందరికీ తెలిసిందే, గత వీడియోలో కూడా మీరు చూశారు కదా. సో ఇక్కడ జంతువుల వర్గీకరణలో భాగంగా మీరు మన యాప్లో బయాలజీ కోర్సులో మీరు చూసే ఉంటారు. జంతువుల వర్గీకరణం అని చెప్పి వీడియో క్లాసెస్ చేయడం జరిగింది. అందులో నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ పెట్టి చెప్తా, ఫుల్ డెప్త్, పూరా డెప్త్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో జంతువులు సాధారణంగా వెన్నుముకతో ఉన్నటువంటి జీవులు కొన్ని ఉంటాయండి. వెన్నుముకను ఆధారం చేసుకుని ఉన్నటువంటి జీవులు ఉంటాయి, కొన్ని వెన్నుముకను ఆధారం చేసుకోకుండా ఉండే జీవులు ఉంటాయి. వెన్నుముకను ఆధారం చేసుకుని ఉండే జీవులను మనము సకశేరుకాలు లేదా వెర్టిబ్రేట్స్ అంటాము. వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని అకశేరుకాలు అని చెప్పి అంటాం. ఇలాంటి అకశేరుకాలు ఏవైతే ఉన్నాయో అకశేరుకాలు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డాయంటే పొరిఫెరా సీలెంటరేటా, ఓకేనండి, పొరిఫెరా సీలెంటరేటా, ప్లాటియల్మింతిస్, నిమాటియల్మింతిస్, దాన్ని నిమటోడా అంటారు, అనిలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, ఏకేనడరమట. 8 వర్గాలుగా వెన్నుముక లేనటువంటి జీవులను 8 వర్గాలుగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట. అలా క్లాసిఫై చేసినటువంటి జీవులలో భాగంగా మొదటిది ఏందయ్యా ఎన్సిఆర్టీలు అంటే ఫైలం పొరిఫెరా. ఫైలం పొరిఫెరా, ఇక్కడ ఫైలం అంటే వర్గము అని చెప్పి మనం అనుకుందాం, పొరిఫెరా అంటున్నాం. మరి ఈ పొరిఫెరా అనేది ఏదైతే ఉందో అండి, పొరిఫెరా అనేది ఏదైతే ఉందో, పొరిఫెరాలో పొరి అంటే అర్థం ఏందయ్యా అంటే పొరి అంటే రంధ్రాలు అని చెప్పి అంటాము, ఫెరా అంటే రంధ్రాయుతమైనటువంటి జీవులు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఉదాహరణగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పొరిఫెరా వర్గానికి సంబంధించినటువంటి జీవుల యొక్క వర్గీకరణం గురించి ఇస్తూ ఇక్కడ పొరిఫెరా జీవులు కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. మొదటిగా మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ స్పంజికలు అని చెప్పేసి అంటాం. మరి ఈ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికే మీ ముందుకు రావడం జరిగింది. సో క్లారిటీగా మీరు అర్థం చేసుకున్నానా. Members of this phylum are commonly known as sponges. నానా ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ వర్గంలో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులను సాధారణంగా స్పంజికలు అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? స్పంజికలు అంటారు. దే ఆర్ జనరల్లీ మెరైన్ అండ్ మోస్ట్లీ అసిమెట్రికల్ యానిమల్స్. నానా ఇవి సాధారణంగా ఈ పొరిఫెరా వర్గానికి చెందిన జీవులు సముద్రపు జీవులు, అదేవిధంగా ఎసిమెట్రికల్ అంటే అసౌష్ఠవంగా ఉంటాయి. అసౌష్ఠవంగా అంటే ఇక్కడ ఒక జీవుని ఇలా కట్ చేసామనుకోండి, కట్ చేసి ఈక్వల్ హాఫ్స్ రావు, అందుకే ఎసిమెట్రికల్ అని చెప్పేసి అంటారు. దీస్ ఆర్ ప్రిమిటివ్ మల్టీసెల్యులర్ యానిమల్స్. నాన్న పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులంట బహుకణ జీవులు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. అంటే ఆ జీవులు సాధారణంగా అధిక కణాలతో ఏర్పడి ఉంటాయి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. అండ్ హ్యావ్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇందులో కణస్థాయి నిర్మాణం మాత్రమే కనబడుతుంది, కణజాల స్థాయి నిర్మాణం కనబడదు. కణస్థాయి నిర్మాణం అంటే ఏంటి? ఈ జీవుల్లో ఆర్గాన్స్, అవయవాలు, అవయవ వ్యవస్థలో కండరాలు ఏమీ ఉండవు, కేవలం కణాలుంటాయి. ఆ కణాల ద్వారా ఆ జీవి ఏదైతే ఉందో మనుగడ సాధిస్తూ ఉంటుంది. ఆ కణాల ద్వారా ఆ జీవి అనేది తన యొక్క లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, తన యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అందుకే మనము సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి స్పంజికల గురించి మాట్లాడుతున్నా. స్పాంజెస్ హ్యావ్ ఏ వాటర్ ట్రాన్స్పోర్ట్
ఆర్ కెనాల్ సిస్టమ్. ఈ స్పంజికల్లో అంట జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది లేదా రవాణా వ్యవస్థ ఉంటుంది. అంటే ఈ జీవుల్లో ఏమవుతుందంటే నాన్న, పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల్లో నీరు అనేది ఇలా పాస్ అవ్వడానికి ఇలా ఒక మధ్యలో కుడియాల్లా కనబడతా ఉంటాయి, ఇలా బయటికి వెళ్ళడానికి అనమాట. అందుకనే ఏమన్నా కెనాల్ సిస్టమ్, వాటర్ కెనాల్ సిస్టమ్ ఆర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం. Water enters through minute pores called ostia in the body wall into a central cavity. నానా ఈ లైన్ అర్థం ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ వాటర్ ఎంటర్స్ త్రూ మైన్యూట్ పోర్స్. మైన్యూట్ పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంట. ఈ రంధ్రాల ద్వారా, దేని ద్వారా నాన్న? ఈ రంధ్రాల ద్వారా నీరు అనేది ఈ జీవుల యొక్క శరీరంలోకి వెళ్తాయంట. వెళ్ళి ఏం చేస్తాయంట నాన్న? చూడండి, వాట్ ఎంటర్స్ తో మైన్యూట్ పోర్స్ ఆస్టియా. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి చూసారా? ఈ చిన్న చిన్న రంధ్రాలను మనం ఏమని పిలుస్తున్నామమ్మా? ఆస్టియా అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామమ్మా? ఆస్టియా అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం అనమాట. ఇన్ ద బాడీ వాల్ అంటే సెంట్రల్ క్యావిటీ కాల్డ్, చూడమ్మా, స్పాంజోసిల్. ఈ జీవుల యొక్క శరీరంలోకి నీరు వెళ్తుంది కదా, వెళ్ళి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఈ సెంటర్ క్యావిటీలోకి వెళ్తుంది. ఈ మధ్య ఉన్నటువంటి కుహరంలోకి వెళ్తుంది. ఈ మధ్యలో ఉన్న కుహరంలోకి వెళ్తుంది. అలా వెళ్తున్నటువంటి ఆ భాగాన్ని ఏమన్నా మనము స్పాంజోసిల్ అని చెప్పి అన్నాం నాన్న. తెలుగు మీడియం వారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా పదాలకు అప్డేట్ అవ్వండి అమ్మా. నేను తెలుగు మీడియం అంటే నాన్న ఎగ్జామ్స్ రాగా ఇంగ్లీష్లో వస్తుంది, మెల్లమెల్లగా నేర్చుకుందాం నాన్న. సో అందుకే ఇగోండి నేను రాస్తున్నా, స్పాంజోసీల్ అని చెప్పి అంటున్నాం నాన్న. సీల్ అంటే కుహరము అని అర్థం, స్పాంజ్ అంటే స్పంజికలు అని అర్థం. స్పాంజోసీల్ స్పంజిక లోపల ఉన్నటువంటి కుహరాన్ని స్పాంజోసీల్ అని అర్థం. సింపుల్ కదా. అండ్ ఫ్రమ్ వేర్ ఇట్ గోస్ అవుట్ త్రూ ద ఆస్క్యులం. ఆస్క్యులం అంటే ఏంటన్నా? ఎప్పుడైతే రంధ్రాల ద్వారా ఈ నీరు లోపలికి ఎంటర్ అయ్యిందో, ఎప్పుడైతే రంధ్రాల ద్వారా నీరు అనేది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ మధ్య కుహరానికి వెళ్తే స్పాంజోసీల్ అన్నాం కదా, దీని ద్వారా బయటకు వస్తుంది. దేని ద్వారా? ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం చూడమ్మా. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని మనము ఆస్క్యులం అంటాం నాన్న. తెలుగులో కూడా ఆస్క్యులం అని చెప్పి మనం పిలుద్దాం. ఏమని పిలుద్దామా? ఆస్క్యులం అంటారు. ఓకేనా? ఆస్క్యులం ద్వారా బిట్ అడగొచ్చు నా రైల్వేలో ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు దీని నుంచి. ఆస్క్యులం ద్వారా వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు వచ్చేస్తాయంట. చాలా జాగ్రత్తగా చూడండి. ఎన్సిఆర్టీ లైన్ టు లైన్ చదివితే నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. ఓకేనమ్మా? సో తర్వాత చూడండి, దిస్ పాత్వే ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫుడ్ గ్యాదరింగ్. ఇప్పుడు ఇలా వాటర్ వెళ్తుంది కదమ్మా, ఇవి వెళ్ళేది దేనికోసం ఉపయోగపడతా ఉంటుంది ఈ వ్యవస్థ? ఫుడ్ గ్యాదరింగ్, ఆహార సేకరణ. తర్వాత రెస్పిరేటరీ ఎక్స్చేంజ్, వాయువుల మార్పిడి, లోపలికి గాలి వెళ్ళి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది అదేనా. అండ్ ఎక్స్చేంజ్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్, వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించడానికి ఉపయోగపడుతుందమ్మా. ఏంటమ్మా? వ్యర్థ పదార్థాలు బయటకు తొలగించడానికి ఉపయోగపడతా ఉంది. నెక్స్ట్ చూడమ్మా, కోయనోసైట్స్ ఆర్ కాలర్ సెల్స్ లైన్ ద స్పాంజోసిల్ అండ్ ద కెనాల్స్. చూడమ్మా, ఈ జీవులలో కొయినోసైట్ అని పిలుస్తున్నట్టు కణాలంట ఈ స్పాంజోసీల్ అని పిలుస్తున్న కుహరం ఉంది కదా, ఆ కుహరం అంచుల్లో కణాలు ఇలా అంచుల్లో ఉంటాయంట. అండ్ కెనాల్స్ ఆ కుహరాల్లో మరియు శరీర భాగం లోపల ఉన్నటువంటి ఆ నిర్మాణంలో కనబడతా ఉంది. డైజెషన్ ఈజ్ ఇంట్రాసెల్యులర్. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా, రైల్వేలో ఇలాంటి బిట్లు అడుగుతాడు అనమాట, జాక్ పాట్ బిట్స్ ఇవన్నీ కూడా. డైజెషన్ ఇస్ ఇంట్రాసెల్యులర్. ఇంట్రాసెల్యులర్ అంటే ఏంటి? కణాంతర జీర్ణము, కణాల మధ్య జీర్ణం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉన్నదే కణస్థాయి నిర్మాణం కదమ్మా, అందుకే ఇట్లా చెప్పినాం. ద బాడీ ఈజ్ సపోర్టెడ్ బై ఎ స్కెలిటన్. ఒక స్కెలిటన్, ఒక అస్థిపంజరం చేత సపోర్ట్ చేయబడుతుంది. విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్పిక్యూల్స్ ఆర్ స్పాంజిన్ ఫైబర్స్. నానా, ఈ జీవుల శరీరం అనేది స్పాంజిన్ ఫైబర్స్, ఓకేనా, స్పాంజిన్ తంతువులు లేదా స్పిక్యూల్స్ అనేవి పిలుస్తున్నటువంటి నిర్మాణాల చేత అస్థిపంజరం ఏర్పడుతుందంట. ఉదాహరణ, మానవుని యొక్క ఎముక కాల్షియం ఫాస్ఫరస్ ఎలా నిర్మితమవుతుందో ఇక్కడ కూడా అలానే. అండ్ సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్, అంటే ఇందులో లింగాలు స్త్రీజీవి పురుషజీవన్ ఉండవు, సపరేట్గా ఉండవు. అందుకే ఇలా ఉండే జీవులను ఏమంటారు? హెర్మాఫ్రోడైట్ లేదా ఉభయ లింగ జీవులు అని చెప్పి అంటారు. ఏమంటారండి? ఉభయ లింగ జీవులు అంటారు. ఏమంటారండి?
ఉభయలింగ జీవులు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుందండి. ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సేమ్ ఇండివిడ్యువల్. అంటే ఇక్కడ ఎగ్స్ అంటే అండాలు, స్పెర్మ్ శుక్రకణాలు రెండు కూడా ఒకే జీవి వల్ల ఒకే జీవి ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. స్పాంజెస్ రీప్రొడ్యూస్ అసెక్సువల్లీ. స్పంజికలంట అలైంగికంగా ఉత్పత్తి అవుతాయంట. లైంగికంగా ఉత్పత్తి అవ్వడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది? కణజాల స్థాయి నిర్మాణం కనిపించలేదు కదమ్మా. అండ్ అయితే ఎలా విడిపోతుంది అలైంగికంగా? ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి ఒక మెథడ్. ఏదన్నా ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటన్నా? మొక్కలగుట అంటారు. ఏమంటారమ్మా? మొక్కలగుట. మొక్కలవడం ద్వారా ఏదండి? మొక్కలవడం ద్వారా ఏమవుద్దంటే ఆ జీవి అనేది అలైంగికంగా విడిపోతూ ఉంటుంది అనమాట. ఏంటండి? అలైంగికంగా విడిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ది సెక్సువల్లీ బై ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అని చెప్పి ఒక లైన్ ఇవ్వడం జరిగిందమ్మా. చూడండి ఇక్కడ ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటమ్మా? ఫలదీకరణము. అంటే ఆ జీవి అలైంగిక విడిపోయిన తర్వాత, అంటే ఈ శుక్రకణాలు అండాలు కలిసిన తర్వాత ఆ లోపల అభివృద్ధి జరుగుతుంది కదమ్మా. అభివృద్ధినే ఫలదీకరణం అంటారు. ఆ ఫలదీకరణం రోడ్డు మీద, బంగ్లాల్లో, లేకపోతే చెట్ల మీద జరగదు. ఆ శరీరం లోపల జరుగుద్ది అనమాట. అందుకే ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అన్నాడు. అంటే అంతర ఫలదీకరణము. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. అభివృద్ధి ప్రత్యక్షంగా జరగదు, పరోక్షంగా జరుగుతుంది. అంటే ఏంటో తెలుసా? కొన్ని లార్వాలను, కొన్ని గుడ్లను తయారు చేసుకొని లార్వాల్ స్టేజ్ ద్వారా సీతాకోక చిలక ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అలాగ లార్వల్ స్టేజ్లో అభివృద్ధి చెందుతూ ఉంటుందమ్మా. అందుకే ఇండైరెక్ట్ అంటారు. అయితే విచ్ ఈజ్ మార్ఫలాజికల్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అడల్ట్. అంటే ఏంటి? అభివృద్ధి చెందినటువంటి స్పంజికలతో పోల్చేటప్పుడు అభివృద్ధి చెందక ముందు ఉన్నటువంటి జీవికి మధ్యలో దెర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్. మార్పు అంటే కొంత తేడా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనమ్మా. మరి దీని తర్వాత చూద్దామా? ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి డయాగ్రామ్స్. ఫస్ట్ది ఏమన్నాడు? సైకాన్. రెండోది ఏంటి? యూస్పాంజియా. మూడోది ఏంటి? స్పాంజిల్లా. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ చూస్తే ఈజీ గుర్తొచ్చేయాలన్నా. ఓకేనా? మొదటిది ఏంటమ్మా? సైకాన్. మొదటిది ఏంటన్నా? సైకాన్. రెండోది ఏంటన్నా? యూస్పాంజియా. యూస్పాంజియా. మూడోది ఏంటమ్మా? స్పాంజిల్లా. ఏ జిల్లా అమ్మా? స్పాంజిల్లా. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? ఇగోండి మీకు డౌట్ వచ్చింది, సార్ అప్డేటెడ్ టెక్స్ట్ బుక్ కాదా, అప్డేటెడ్ ఎన్సీఆర్టీ కాదా? చూసుకోండి ఇక్కడ రేషనలైజ్ 2023-24. ఓకేనమ్మా. సో అప్పటి టెక్స్ట్ బుక్ అనమాట. మరి తర్వాత ఇంకా దీనికి సంబంధించిన డేటా ఏముందో చూద్దామా? ఇంకా ఇందులోనే ఉదాహరణలు ఇచ్చాడు నాన్న. ఉదాహరణలు చూడండి. ఎగ్జాంపుల్ సైకాన్ నీకు ఆల్రెడీ చెప్పాను. దానికి ఏమని పిలుస్తారు? స్కైఫా. ఏమంటారండి? స్కైఫా. ఏంటండి? స్కైఫా. రెండోది ఏంటి? స్పాంజిల్లా. ఇది మంచినీటి స్పంజిక, ఫ్రెష్ వాటర్ స్పాంజ్ అంటారమ్మా. మంచినీటి స్పంజిక అంటారు. తర్వాత ఏంటి? యూస్పాంజియా. తర్వాత ఏంటన్నా? యూస్పాంజియా. ఏదమ్మా? యూస్పాంజియా. ఓకేనా? ఇది పొరిఫెరా వర్గానికి సంబంధించిన సమాచారం. ఇలా ప్రతి వర్గాన్ని ఒక్కొక్క వీడియో రూపంలో మీకు ఎన్సీఆర్టీ వీడియోస్ యాప్లో పెడతాము. యాప్లో మీరు ఫాలో అవ్వండి. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.